అన్నీ ఇటుకి వస్తే పెళ్లి కూతురు షాపింగ్ అన్నీ ఒక్క చోట అయిపోతాయండి. గమనించే ఉంటారు. హల్దీకి మధ్య సెట్లు ఇవే అవి. ఇక్కడ చూడండి అన్నీ. మటన్ బిర్యానీ, జూలాజికల్ పార్క్ అవ్వగానే మేము బాగా నడిచి అలసిపోయాం కదా. సో హైదరాబాద్కి వచ్చినప్పుడు బిర్యానీ ఏదో ఒకటి తింటారు అందరూ కామన్గా. బవార్చినో ఎక్కడికైనా మామూలు నార్మల్ రెస్టారెంట్స్కి వెళ్ళి, హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ కాబట్టి హైదరాబాద్లో. అందుకని మేము బాగా గూగుల్ సెర్చ్ చేసి ఆటో ఎక్కాము కేఫ్ బహార్ రెస్టారెంట్కి. అక్కడైతే చాలా ఫేమస్ అంట బిర్యానీస్ అన్నీ. మేము కేఫ్ బహార్ రెస్టారెంట్కి ఆటోనే చూస్ చేసుకున్నాము. అక్కడ పార్కింగ్ అయితే చాలా కష్టంగా ఉంటుందంట. చిన్న రోడ్స్ కాబట్టి ఆటోనే బెటర్. సిటీ బస్సులో ఎక్కి లాస్ట్కి ఆటో తీసుకొని కేఫ్ బహార్ రెస్టారెంట్కి వచ్చేసామన్నమాట. ఒక పట్టు పడదామని ఫైనలీ కేఫ్ బహార్ రెస్టారెంట్కి వచ్చేసాము. ఎందుకు ఈ రెస్టారెంటే చూస్ చేసుకున్నాం బిర్యానీస్ కోసం అంటే, గూగుల్ రివ్యూస్లో సెర్చ్ చేసామన్నమాట. 47,000 గూగుల్ రివ్యూస్ ఇచ్చారు వీటికి. ఇంత హైయెస్ట్ రివ్యూస్, మంచి రివ్యూస్ ప్రతి ఒక్కరు. ఇక్కడ చూడండి, మనకి కింద ప్లేస్ లేదని పైకి వెళ్దామని చూస్తే అక్కడ పైన కూడా బయటనే క్యూ కట్టేశారు. ముందుగానే నేమ్ రాపించుకోవాలి. కనీసం ఒక 10 to 20 minutes వెయిట్ చేస్తే తప్ప లోపలికి వెళ్ళలేకపోయాం మేము. కేఫ్ బహార్ రెస్టారెంట్ అండి. మేము వచ్చేసినాము కేఫ్ బహార్ రెస్టారెంట్ కి. 47,000 ప్లస్ రివ్యూస్ ఉన్నాయి. 4.2 రేటింగ్ ఉంది. చాలా రష్ ఉన్నారు ఈ రెస్టారెంట్ లో. ఎలా ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్. వీటికి ఏ బ్రాంచెస్ లేవంటండి, ఇది ఒక్కటే బ్రాంచ్, హైదర్గూడ బషీరాబాగ్ ఈ రెస్టారెంట్ అడ్రస్. మా పిల్లలైతే ఫస్ట్ తందూరి చికెన్ ఆర్డర్ చేశారు. ఇంట్లో చేస్తే ఏం తినరు, బయట అయితే టేస్టీగా ఉంటాయి వీళ్ళకి. బయటనే తింటారనమాట చికెన్ ఐటమ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెస్టారెంట్ తప్పకుండా వెళ్ళండి, చాలా బాగున్నాయి ఐటమ్స్. తర్వాత మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. హాట్గా వచ్చింది, చాలా బాగుంది. చాలా ఆకలితో ఇంత దూరం వచ్చి తిన్నందుకు చాలా సాటిస్ఫై అయ్యాము మేము. చాలా బాగున్నాయి ఐటమ్స్. బయట అయితే రకరకాల పాన్ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారు కేఫ్ బహార్ రెస్టారెంట్ వాళ్ళే. ఈ రెస్టారెంట్ బయటనే పెట్టుకొని చాలా ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట పాన్లో కూడా. స్వీట్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. బ్రెడ్ హల్వా కొన్నాము మేము కూడా. నెక్స్ట్ వచ్చేసి చార్మినార్కి స్టార్ట్ అయ్యాము. సిటీ బస్సెస్ ఎక్కామన్నమాట చార్మినార్కి వెళ్ళడానికి. మా పిల్లలకి సిటీ బస్సెస్ అన్నా ట్రైన్స్ అన్నా చాలా ఇష్టం అన్నమాట. చార్మినార్కి వచ్చేసామండి. ఎక్కడ చూసినా అన్ని షాప్సే ఉన్నాయి. బాగా జిగేల్ అంటుంది, దిక్కు తోచట్లేదు. చాలా ఉన్నాయి షాప్స్ అయితే. ఇక్కడ రేట్స్ కూడా బార్గెన్ చేస్తే మనకు తక్కువగానే దొరుకుతుంది అనమాట. షాపింగ్ అంతా కూడా బాగా చేసుకోవచ్చు మనం షాపింగ్. ముఖ్యంగా లేడీస్ అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనము పెళ్ళిళ్ళ షాపింగ్ కంటే ఇక్కడికి వచ్చేస్తే సరిపోతుందండి. మన బడ్జెట్లోనే వచ్చేస్తుంది అంత షాపింగ్. మనం కంప్లీట్ చేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు ఇక్కడైతే షాపింగ్. పిల్లలైతే ఇక్కడికి వస్తూనే ఫస్ట్ అడిగిండేది కాటన్ క్యాండీ అండి, పీచ్ మిఠాయి. ఎక్కడ చూసినా ఉన్నాయి అవి ఎక్కువగా. బట్ అవి తినడం సేఫ్ కాదని అనిపించింది.
మా అమ్మాయి తిని తిని పెట్టింది. లాస్ట్కి కలర్స్గా తినింది కాబట్టి ఆమె టంగ్ అయితే కలర్ఫుల్గా అయిపోయింది. నేనైతే ఫస్ట్ టైం అండి రావడము చార్మినార్కి ఇలా షాపింగ్ కోసము. ఎక్కడ చూసినా షాప్సే ఉన్నాయి. లేడీస్కి అయితే మంచి టైంపాస్, సండేస్ కూడా. అసలు ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అయితే టోటల్గా బ్లాక్ అండి. అంతా ఎక్కడ చూసినా షాప్స్ చిన్న చిన్నగా అమ్మే వాళ్ళే ఉంటారు. మనం నడుచుకుంటూ వెళ్ళడం తప్ప వేరే దారే లేదు ఇక్కడ. సో బాగా ఓపిక ఉండి బాగా తినేసి వస్తే మనం బాగా షాపింగ్ చేసుకోవచ్చు. చార్మినార్కి పెయింటింగ్ వేస్తున్నారనుకుంటా, వైట్ వాష్, అందుకే కట్టెలు కట్టి పెట్టారు. ఒక సైడ్ అయితే కంప్లీట్ చేశారు, ఇంకా వేయాల్సి ఉంది చార్మినార్కి పెయింటింగ్. ఆ వైట్ వాష్ అనేది కంప్లీట్ అవుతే మంచి లుక్ వస్తుంది చార్మినార్కి. బాగా కలకలగా ఉంది చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే షాపింగ్ కోసం అయితే ఈజీగా మోసపోతారు. ఇక్కడ బాగా బార్గెన్ చేయాలి, ఉత్త కొనుక్కుంటూ వెళ్ళిపోవడం కాదండి. ఒకటికి 2 సార్లు మనం ఒక చోట కాకుండా ఇంకో చోట బాగా విచారించుకొని షాపింగ్ చేయాలి. ఇక్కడైతే అలాంటి షాప్స్ రిపీటెడ్గా ఉంటాయి కాబట్టి మనం చూసుకొని షాపింగ్ చేయాలి. వెంటనే షాపింగ్ చేసినామంటే బాగా మోసపోతాము. బార్గెన్ చేసి చేయాలన్నమాట. ఒక హిస్టారికల్ మాన్యుమెంట్ అండి మనకు. కులూ కుతుబ్ షా కలరా వచ్చిందని గోల్కొండ నుంచి చార్మినార్కి షిఫ్ట్ చేశాడంట తన క్యాపిటల్ సిటీని. అప్పుడు కలరా వెళ్ళిపోవాలని ఇక్కడ కట్టించారు చార్మినార్, దానికి గుర్తుగా. మీకోసం ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. వడ్డానాలు, హల్దీ కోసం అన్ని సెట్స్, జుంకాస్ చూడండి చాలా బాగున్నాయి. నాకు తెలిసి సీరియల్ యాక్టర్స్ కూడా ఇక్కడికే వచ్చి షాపింగ్ చేస్తారేమో. కోటిలోను చార్మినార్లోను చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. జుంకాస్ అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడైతే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది. చార్మినార్ ఆనుకునే ఉందండి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్, మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. రసం తాగుదామని కొంచెం ముందుకు వచ్చామండి. మా హస్బెండ్ చెప్పాడు తను చదువుకునే రోజుల్లో 5 రూపీస్కే చెరుకు రసం తాగానని చార్మినార్కి ఎదురుగా. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే 30 రూపీస్ గ్లాస్ ఉంది. ఏమో తనకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని తాగాము. మా అమ్మాయి చూడండి నాలుక ఎలా ఉందో కలర్. కాటన్ క్యాండీ వల్లనే అండి తన టంగ్ ఇలా కలర్ చేంజ్ అయ్యింది. ఇక్కడ చూడండి అత్తర్ కూడా అమ్ముతున్నారు. చాలా చోట్ల అమ్ముతున్నారు చార్మినార్ దగ్గర అత్తరు. మంచి మంచి స్మెల్స్ ఉన్నాయి. కానీ చెరుకు రసం విషయంలో అయితే మోసపోయామండి మేము. ఇంకా కొద్దిగా ముందుకు వచ్చి చూస్తే బోర్డులోనే పెట్టారండి, బోర్డు వేసి పెట్టారు. 10 రూపీస్, 20 రూపీస్ అలా ఉన్నాయి చెరుకు రసం అయితే. మేమైతే బాగా భారీగా మోసపోయాము చెరుకు రసం విషయంలో అయితే. పిల్లల చెప్పులు, షూస్, గాజులు చార్మినార్ దగ్గర అయితే సూపర్ అండి, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. గాజులు అయితే 50 రూపీస్ అండి సెట్. 2 డజన్స్ ఉంటాయి ప్రతి సెట్లో. వెల్వెట్ క్లాత్తో ఉన్నాయి. నేనైతే ఎక్కడా చూడలేదు ఇంత అద్భుతంగా ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చేసి శారీస్కి మ్యాచ్ అయ్యేటివి 12 సెట్స్ తెచ్చుకున్నానండి. నేను తీసుకున్న జ్యువెలరీ సెట్ ఇదేనండి. ఇది 300 రూపీస్కే దొరికింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అదే ఆన్లైన్లో చూసుకుంటే చాలా కాస్ట్ ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. జ్యువెలరీ సెట్స్ కూడా తక్కువే చార్మినార్ దగ్గర. నేను తీసుకున్న బ్యాంగిల్ సెట్స్ ఇవేనండి. మంచి కలర్స్ తీసుకున్నాను, శారీస్కి మ్యాచ్ అయ్యేటివి. 12 డజన్స్ తీసుకున్నాను. అప్పుడే స్టార్ట్ చేశాను కూడా వాడడము. పూల గాజులు లేదా స్టోన్స్ గాజులు కూడా అటుపక్క ఇటుపక్క వేసుకుంటే వీటి మధ్యలో చాలా బాగుంటాయండి. నేను ఇలా ట్రై చేశాను. చార్మినార్ బ్యాంగిల్స్ అయితే సూపర్గా నచ్చాయి నాకు. మీరు కూడా వెళ్తే ట్రై చేయండి. గాజులు మాత్రం సూపర్ ఉన్నాయి, వెల్వెట్ గాజులు. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. లైక్, షేర్, కామెంట్. మీరు కొట్టే చిన్న లైక్ చాలామందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. షాపింగ్ అయితే చూసాం కదా, చాలా బాగున్నాయి. సల్వార్ కమీజ్, ఇంకా లెహెంగాస్ సెట్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా షాప్స్ ఉన్నాయి, మనం కంపేర్ చేసి కూడా కొనచ్చు ఇక్కడ.
మీరు కూడా ట్రై చేయండి, రిసెప్షన్స్కి చాలా బాగుంటాయి కదా ఇవన్నీ. కానీ కంపేర్ చేసి బార్గెన్ చేసి కొనడం మర్చిపోకండి దయచేసి, కొత్తగా వెళ్ళే వాళ్ళైతే. బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ వచ్చి షాపింగ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడైతే నా బడ్జెట్లోనే దొరికే అవకాశాలు ఉన్నాయి. పిల్లలకి కూడా ఎంత గ్రాండ్ లుక్ ఉండే డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి చూడండి. మేము కూడా మా పిల్లలకి ఇలాంటివి కొనాలని ట్రై చేసాము, బట్ కొనలేకపోయాము డ్రెస్సెస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మరీ కలుద్దాం. అంతవరకు సెట్.